ఓం నమ శివాయ. అందరికీ నమస్కారం అండి. శివ్ మౌరా వైబ్స్ ఛానల్ కు తిరిగి స్వాగతం. మనం కార్తీక పురాణ పారాయణంలో ఇవాళ 8వ రోజుకి వచ్చేసామండి. 8వ రోజు పారాయణంకి వెళ్లే ముందు ప్లీజ్ అండి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే వీడియోని లైక్ చేయండి. మీరు వీడియోని లైక్ చేస్తే అది ఎక్కువ మందికి రీచ్ అవుతుందండి. పారాయణంలోకి వెళ్ళిపోదాము. సంపూర్ణ కార్తీక మహాపురాణము 8వ రోజు పారాయణము. వశిష్ఠ ఉవాచ. ఓ జనక నరేంద్ర, కార్తీక మాసములో ఎవరైతే హరి ముందర నాట్యము చేస్తారో వాళ్ళు శ్రీహరి ముందర నివాసులవుతారు. కార్తీక ద్వాదశి నాడు హరికి దీప మాలార్పణ చేసే వాళ్ళు వైకుంఠములో సుఖిస్తారు. కార్తీక మాస శుక్ల పక్ష సాయంకాలమునందు విష్ణువుని అర్పించే వాళ్ళు స్వర్గ నాయకులవుతారు. ఈ నెల రోజులు నియముగా నిశ్చయాలయానికి వెళ్లి దైవ దర్శన చేసుకునే వాళ్ళు సాలోక్య మోక్షాన్నందుకుంటారు. అలా గుడికి వెళ్లేటప్పుడు వాళ్ళు వేసే ఒక్కొక్క అడుగుకు ఒక్కొక్క అశ్వమేధ యజ్ఞ ఫలాన్ని పొందుతారు. కార్తీక మాసములో అసలు విష్ణుమూర్తి గుడికి వెళ్ళని వాళ్ళు ఖచ్చితముగా రౌరవ నరకానికో కాలసూత్ర నరకానికో వెళతారు. కార్తీక శుద్ధ ద్వాదశి నాడు చేసే ప్రతి సత్కర్మ అక్షయ పుణ్యాన్ని, ప్రతి దుష్కర్మ అక్షయ పాపాన్ని కలిగించుతాయి. శుక్ల ద్వాదశి నాడు విప్రసహితుడై భక్తియుతుడై గంధ పుష్పాక్షత దీప ధూపాజ్యపక్ష నివేదనలతో విష్ణువును పూజించే వారి పుణ్యానికి మితి అనేది లేదు. కార్తీక శుద్ధ ద్వాదశి నాడు శివాలయములో గాని కేశవాలయములో గాని 1,00,000 దీపాలను వెలిగించి సమర్పించే వాళ్ళు విమానారూఢులై దేవతల చేత పొగడబడుతూ విష్ణులోకాన్ని చేరి సుఖిస్తారు. కార్తీకము నెల్లాళ్ళు దీపమును పెట్టలేని వాళ్ళు ద్వాదశి, చతుర్దశి, పౌర్ణమి ఈ 3 రోజులైనా దీపమును పెట్టాలి. ఆవు నుండి పాలు పితికేందుకు పట్టేంత సమయమైనా దీప సన్నిధిలో దీపమును వెలిగించిన వాళ్ళు పుణ్యాత్ములే అవుతారు. ఇతరులు పెట్టిన దీపాన్ని ప్రకాశింపచేసే వాళ్ళ పాపాలు ఆ దీపాగ్నిలో కాలిపోతాయి. ఇతరులు ఉంచిన దీపము ఆరిపోయినట్లయితే దాన్ని పునః వెలిగించేవాడు ఘనమైన పాపాల నుండి తరించిపోతాడు. ఇందుకు ఉదాహరణగా ఒక కథ చెబుతాను విను. ఎలుక దివ్య పురుషుడగుట. సరస్వతీ నదీ తీరంలో అనాది కాలముగా పూజ పునస్కారాలు లేక శిథిలమైపోయిన విష్ణవాలయం ఒకటి ఉండేది. కార్తీక స్నానార్థమై సరస్వతీ నదికి వచ్చిన ఒక యతి ఆ గుడిని చూచి తన తపోధ్యానాలకు గాను ఆ ఏకాంత ప్రదేశం అనువుగా ఉంటుందని భావించి ఆ గుడిని తుడిచాడు, నీళ్లు చల్లాడు. చేరువ గ్రామానికి వెళ్లి ప్రత్తి, నూనె 12 ప్రమిదలు తెచ్చి దీపాలను వెలిగించి నారాయణార్పణ మస్తు అనుకుని తనలో తాను ధ్యానము చేసుకోసాగాడు. ఈ యతి ప్రతిరోజు ఇలా చేస్తుండేవాడు. కార్తీక శుద్ధ ద్వాదశి నాడు రాత్రి బయట ఎక్కడ ఆహారము దొరకపోవడం వలన ఆకలితో తన కడుపులలో ఎలుకలు పరిగెడుతున్న ఒక ఎలుక ఆ గుడిలోకి వచ్చింది. ఆహారాన్వేషణలో విష్ణు విగ్రహానికి ప్రదక్షిణగా తిరిగి మెల్లగా దీపాల దగ్గరకు చేరినది. అప్పటికే ఒక ప్రమిదలో నూనె అయిపోవడం వలన ఆరిపోయిన వత్తి మాత్రమే ఉంది. తడిగా ఉన్న ఆ వత్తి నుండి వచ్చే నూనె వాసనకు భ్రమసిన ఎలుక అదేదో ఆహారముగా భావించి ఆ వత్తిని నోట కరుచుకొని పక్కనే వెలుగుతున్న మరో దీపము వద్దకు వెళ్లి పరిశీలించబోయింది. ఆ పరిశీలనలో అప్పటికే నూనెతో బాగా తడిచి ఉన్న ఆ ఆరిపోయిన వత్తి కొన వెలుగుతున్న వత్తి అగ్ని సంపర్కమై ఉండడంలో ఎలుక దాన్ని వదిలివేసినది. అది ప్రమిదలో పడి 2 వత్తులు చక్కగా వెలగసాగాయి. రాజా, కార్తీక శుద్ధ ద్వాదశి నాడు విష్ణు సన్నిధిలో ఒక యతీంద్రుడు పెట్టిన దీపము ఆరిపోగా అదే విధముగా ఎలుక వలన పునః ప్రజ్వలితమై తన పూర్వ పుణ్యవశాన ఆ మూషికము ఆ రాత్రి ఆ గుడిలోనే విగతదేహి అయి దివ్యమైన పురుష శరీరాన్ని పొందడం జరిగింది. అప్పుడే ధ్యానము నుండి లేచిన యతి ఆ అపూర్వ పురుషుణ్ణి చూసి, ఎవరు నువ్వు, ఇక్కడికి ఎందుకు వచ్చావు అని అడగడంతో ఆ అద్భుత పురుషుడు, ఓ యతీంద్ర, నేనొక ఎలుకను. కేవలం గడ్డి పరకల వంటి ఆహారంతో జీవించేవాడిని. అటువంటి నాకిప్పుడు దుర్లభమైన మోక్షము ఏ పుణ్యము వలన వచ్చిందో తెలియడం లేదు. పూర్వజన్మలో నేనెవరిని, ఏ పాపము వలన ఇలా ఎలుకనయ్యాను, ఏ పుణ్యము వలన ఈ దివ్య దేహమును పొందాను. తపస్సంపన్నుడు అయిన నువ్వే నన్ను సమాధాన పరచగలవాడివి, దయగలవాడివై వివరించు. నేను నీ శిష్యుణ్ణి అని అంజలి ఘటించి ప్రార్థించాడు. ఆ యతి తన జ్ఞాన నేత్రముతో సర్వాన్ని దర్శించి ఇలా చెప్పసాగాడు. తిల సమేతముగా దానిపై నేతితో దీపాన్ని వెలిగించి
విష్ణర్పణ చేసి పునః గుడిలోకి వెళ్లి పురాణ కాలక్షేపము చేయసాగారు. అంతలోనే వారికి చట్టారావాలు వినిపించడంతో వెనుదిరిగి స్తంభదీపము వైపు చూశారు. వాళ్ళలా చూస్తుండగానే ఆ స్తంభము గటగట రావాలతో నిలువుగా పగిలి నేలను పడిపోయింది. అందులో నుంచి ఒక పురుషాకారుడు వెలువడడంతో విస్మయచకితులైన ఆ ఋషులు, ఎవరు నువ్వు? ఇలా స్థానవుగా ఎందుకు పడి ఉన్నావు? నీ కథ ఏమిటో చెప్పు అని అడిగారు. అందుకు ఆ పురుషుడు ఇలా చెప్పసాగాడు. ఓ మునివర్యులారా, నేను గతములో ఒక బ్రాహ్మణుని అయినా వేద శాస్త్ర పఠనమును గాని హరికథా శ్రవణమును గాని క్షేత్ర యాత్రాటనలు గాని చేసి ఎరుగను. అపరిమిత ఐశ్వర్యము వలన బ్రాహ్మణ ధర్మాన్ని వదిలి రాజునై పరిపాలన చేస్తూ దుష్టబుద్ధితో ప్రవర్తించేవాడిని. వేద పండితులు, ఆచారవంతులు, పుణ్యాత్ములు, ఉత్తములు అయిన బ్రాహ్మణులను నీచాసనాలపై నియోగించి నేను ఉన్నతాసముపై కూర్చునేవాడిని. ఎవరికి దాన ధర్మాలు చేసేవాణ్ణి కాదు. తప్పనిసరైనప్పుడు మాత్రం ఇంతిస్తాను అంతిస్తాను అని వాగ్దానం చేసేవాణ్ణి తప్ప ద్రవ్యాన్ని మాత్రం ఇచ్చేవాణ్ణి కాను. దేవ బ్రాహ్మణ ద్రవ్యాలను స్వంతానికే ఖర్చు చేసుకునేవాడిని. తత్ఫలముగా దేహాంతాన నరకగతుడనై అనంతరము 52,000 మార్లు కుక్కగాను, 10,000 సార్లు కాకిగాను, మరో 10,000 పర్యాయాలు తొండగాను, ఇంకో 10,000 సార్లు విష్టాశినైన పురుగుగాను, 1,000,000 జన్మలు చెట్టుగాను, గత 1,000,000 జన్మలు ఇలా మొద్దువలెను పరిణమించి కాలమును గడుపుతున్నాను. అంతటి పాపినైన నాకు ఇప్పుడెందుకు విమోచనము కలిగిందో, ఈ విశేష పురుషాకృతి ఎలా వచ్చిందో సర్వజ్ఞునైన మీరే చెప్పాలి. ఆ ఉద్భూత పురుషుని వచనాలను విన్న ఋషులు తమలో మాటగా ఇలా అన్నారు. ఈ కార్తీక వ్రత ఫలము యథార్థమైనది సుమా. ఇది ప్రత్యక్ష మోక్షదాయకము. మన కళ్ళ ముందరే ఈ కొయ్యకు ముక్తి కలిగినది కాగా, అందున కార్తీక పూర్ణిమ నాడు స్తంభాదీపమును పెట్టడం సర్వత్రా శుభప్రదము. మనచే పెట్టబడిన దీపము వలన ఈ మొద్దు ముక్తిని పొందినది. మొద్దైనా మరాకైనా సరే కార్తీకములో దైవ సన్నిధిని దీపాన్ని వహించడము వలన దామోదరుని దయ వల్ల మోక్షమును పొందడం తథ్యము. ఇలా చెప్పుకుంటున్నారు. వారి మాటలు విన్న ఉద్భాత పురుషుడు, అయ్యలారా, దేహి ఎవరు, జీవి ఎవరు, జీవుడు దేని చేత ముక్తుడు, దేని చేత బద్ధుడు అవుతాడో, దేని చేత దేహులకు ఇంద్రియాలు కలుగుతున్నాయో వివరింపుడు అని ప్రార్థించడముతో ఆ తాపసులలో ఉన్న అంగీరసుడనే ముని అతనికి జ్ఞానబోధ చేయసాగాడు. ఏవం శ్రీ స్కాంద పురాణాంతర్గత కార్తీక మహత్యే పంచదశ షోడశాధ్యాయో సమాప్తము. 8వ రోజు నాటి పారాయణము సమాప్తము. ఓం నమ శివాయ. ఇదండి, మనం 8వ రోజు పారాయణం కంప్లీట్ చేసుకున్నాము. మనం 9వ రోజు పారాయణంతో మళ్ళీ కలుద్దాము. ప్లీజ్ అండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, వీడియోని లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి. అందరూ సంతోషంగా ఉండండి. మీ ఫ్యామిలీస్ని మంచిగా చూసుకోండి. రేపు మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.